తెలుసా అండి? అక్కడ 5వ వచనంలో అంటాడు, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొంచున్నాను. ఒకప్పుడు నా గత దినాలన్నీ జ్ఞాపకం చేయి. ప్రస్తుతం నేను దుఃఖంలో ఉన్నాను, ప్రస్తుతం నేను కృంగుదలలో ఉన్నాను, వాస్తవమే, డిప్రెషన్లో ఉన్నాను. కానీ గత దినాల్లో దేవుడు తను చేసిన కార్యములు పూర్వదినముల జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ క్రియలన్నీ ధ్యానిస్తున్నాను. నువ్వు చేసిన ప్రతి పని నాకు గుర్తొస్తుంది ప్రభావ, ప్రతి ఒక్క పనిని నేను ధ్యానిస్తున్నాను. ఒకసారి ఆలోచించడం ఆరంభించాడు. గత దినాల్లో దేవుని యొక్క నమ్మకత్వం గుర్తొస్తుంది. అందుకని మొదటి వచనం అంటాడు చూడండి, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. దేవుని విశ్వాసతను నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వెంతైనా నమ్మదేం దేవుడు, అలనాడు నా తల్లిదండ్రులను నన్ను మర్చిపోయినప్పుడు, పట్టించుకున్నప్పటికీ నీ అభిషేక తైలము నా మీద కుమ్మరించావే, ఆ సీన్ అంతా గుర్తొస్తా ఉంది. దేవుని నమ్మకత్వం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటు తర్వాత ఆయన గొర్రెల కాపరిగా ఆయన అప్పగించిన బాధ్యత చేస్తున్నప్పుడు సింహం వచ్చి మీద దాడి చేస్తున్నప్పుడు దేవుని యొక్క భద్రతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలా తర్వాత ఎలుగుబంటి మీద పడుతున్నప్పుడు దేవుని యొక్క భద్రతను జ్ఞాపకము, శూరకార్యము గుర్తు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఎలా లోయలో గొల్యాతు మీద విజయం పొందడానికి కొరకే వస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా గొల్యాతు మీద విజయం ఇచ్చాడో అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇలా ఒక్కొక్కటి సౌలు దగ్గరికి వెళ్తే ఈట విసేయాలని ప్రయత్నించి చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు సౌలు నుంచి ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మా, దేవుడు ఇంత నమ్మదైన వాడా, ఇంత విశ్వాసత ఉందా అని అన్ని కార్యములన్నీ గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం పరిస్థితి చూసరికి అనుకున్నాడు, అంత నమ్మదైన దేవుడు అంత దూరం తీసుకొచ్చి ఈ పరిస్థితులను వదిలేస్తాడా? నెవర్. వెంటనే ఏమంటాడు, ప్రభా నీ నమ్మకత్వాన్ని బట్టి నేను కృంగిపోయినప్పుడు నీ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటున్నాను.